నల్గొండ జిల్లాలోని బొల్లేపల్లి ఎస్ఎల్బీసీ కాలం నుంచి పెరిందేవిగూడెం నరసన్న చెరువు వరకు విస్తరించిన అటవీ మరియు బంచర భూములపై మట్టి మాఫియా కన్నుపడింది. సర్వే నంబర్ 317, 318 మరియు 280 పరిధిలోని సుమారు 110 ఎకరాల భూమిలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయాల్లో జేసీబీలు, భారీ యంత్రాలతో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. దాదాపు 20 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపి వందలాది ట్రిప్పుల మట్టిని అమ్ముకుంటూ సుమారు 20 లక్షలకు పైగా సొమ్ము చేసుకుంటున్నారని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ సుబ్బని రాజు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ తవ్వకాల వల్ల మూగ జంతువులకు ఆవాసం లేకుండా పోయిందని, పర్యావరణం పూర్తిగా ధ్వంసమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్న వారిపై స్థానిక తహసీల్దార్ తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నమస్తే, నా పేరు రాజు ఉబ్బాని. ఇక్కడ చూస్తుంది ఇదంతా కూడా మైనింగ్ మాఫియా. దగ్గర బొల్లేపల్లి ఎస్ఎల్బి కాలువ నుంచి బొల్లేపల్లి నరసన్న చెరువు వరకు దగ్గర 280, 282, 318 మొత్తం కూడా ఈ అటవీ భూములు మీకు 110 ఎకరాలు ఉంటుంది. ఇవంతా కూడా మైనింగ్ మాఫియాతోటి గత 3 నెలలుగా దగ్గర 20 లక్షల రూపాయలు మట్టితోటి అక్రమంగా మట్టి వసూలు చేసి పక్క ఊర్లకు అమ్ముకుంటున్నారు. దాదాపు ఇంతకుముందు ఈయన మొత్తం పక్షులకు, జంతువులకు పశుగ్రాసం కోసం కేటాయిస్తాం. పెద్ద 10 అడుగులు 20 అడుగులు మట్టిని మొత్తం తోవీరు. రాత్రులు జేసీబీలు, పెద్ద ఇటాచి బండ్లు పెట్టి మొత్తం డోజర్లతోటి తీసేసి మీరు మట్టిని అక్రమం అమ్ముకున్నారు వీళ్ళంతా. మరి వీళ్ళకు అధికారులకు సహకరించిన వాళ్ళు ఎవరో మరి వాళ్ళ పేరు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా పెద్ద గుట్టలు మొత్తం బంచరా ఏనే అటవీ భూములు ఇవన్నీ కూడా దగ్గర 110 ఎకరాలు మొత్తం కబ్జా చేసుకుని మొత్తం. నమస్తే, నా పేరు రాజు ఉబ్బాని, ఆర్టీ యాక్టివిస్ట్ని. హోమ్‌రైట్స్లో కూడా మెంబర్గా ఉన్నాను నేను. పట్టగూరు మండలం బొల్లేపల్లి గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 218, 317, 318లో దాదాపు బంచర భూములు అయితే అటవీ శాఖ భూములకు సంబంధించి 110 ఎకరాలు దాదాపు మొత్తం మైనింగ్ తోటి మట్టి మొత్తం తీసేస్తున్నారు. దాదాపు రోజు 20-30 టిప్పులు పెద్ద మిషన్లు, హెటాచ్ మిషన్లు పెట్టి దాదాపు రోజుకు ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారు. మొత్తం పూర్తిగా ఇవి బంచర భూములు, ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్లు ఇవి. దగ్గర ఒక 10-20 లక్షల మట్టిని బయటి ప్రాంతాలకు, ఇతర ఊర్లకు, గ్రామాలకు తరలిస్తున్నారు. ఇదంతా వీళ్ళకు అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అసలు స్థానిక అమ్మవారి గారు పర్మిషన్ ఉందా లేదా? సంబంధం లేకుండా అసలు ఇంతకుముందు అడవులు పక్షుల కోసం, జంతువులకు సంబంధించి పశుగ్రాసం కోసం వీటిని అడవులను ఉపయోగించుకునేది. ఇప్పుడు గ్రామంలో ఉన్న జంతువులు అయితే గొర్రెలు, బర్రెలైనా, పక్షులైనా వేరే గ్రామాలకు తరలిస్తున్నారు. ఊళ్ళో మేత లేకుండా దగ్గర బొల్లేపల్లి ఎస్ఎల్బీసీ కాలువ నుండి పెరిందేవిగూడెం నరసన్న చెరువు వరకు ఈ ల్యాండ్ మొత్తం 110 ఎకరాలు ఉంటుంది. 110 ఎకరాలు కూడా మొత్తం ఎర్రమట్టి నేలలు, మొత్తం ఫారెస్ట్ సంబంధించినవి బంజరు భూములు. ఇప్పుడు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో కలెక్టర్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని నేను ఇష్యూ చేస్తాను నేను. ఎందుకంటే అటవీ శాఖకు సంబంధించిన భూములు ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంటుంది. ఖచ్చితంగా గ్రామంలో జరిగిన అటవీకి సంబంధించిన భూమి ఏదైనా బయటికి పోతే గ్రామసభ ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. స్థానిక ఎంఆర్ఓ గారి అనుమతులు ఉండాలి. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు పెట్టి లంచాలు ఇచ్చుకొని బయటి గ్రామాలకు మొత్తం మట్టిని తరలిస్తారు. ఎంత ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించింది కాబట్టి నేను ఖచ్చితంగా లోకాయుక్త కోర్టులో కూడా సంప్రదించి జడ్జి గారు కూడా నేను వినతి పత్రం ఇస్తాను. ఓకే, ధన్యవాదాలు.